అంటే ఇప్పుడు ట్రెడిషనల్ మెడిసిన్‌లో ఏమిస్తారు? దీనికి సంబంధించి, బ్రెయిన్‌కి సంబంధించి? ఇప్పుడు బ్రెయిన్‌కి సంబంధించింది ఏంటంటే బ్రెయిన్ డైరెక్ట్‌గా డ్యామేజ్ అవ్వలేదు. హ్మ్. మన బాడీలో ఉన్న డిస్ఫంక్షన్స్ వల్ల, టాక్సిన్ ఇన్ఫ్లమేషన్ వల్లనే అయింది. సో ఫస్ట్ మా దగ్గర పేషెంట్ వచ్చాక ఫస్ట్ ఆ కండిషన్ చెక్ చేస్తాం. బాడీలో ఏ అవయవాల్లో ఉన్న టాక్సిక్ ఇన్ఫ్లమేషన్స్ వల్ల బ్రెయిన్కి దెబ్బ తగిలింది అనేది చూస్తాం. సో డైట్ ద్వారా కొంతవరకు డిటాక్సిఫికేషన్ మెడిసిన్స్ ద్వారా టాక్సిసిటీని రెడ్యూస్ చేస్తే వాళ్ళకి ఇంకో స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా పోతుంది. అది మన ట్రీట్మెంట్లోనే సాధ్యం. సో వాళ్ళకి జనరల్గా బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్, బ్లడ్ థిన్నర్స్ ఇస్తారు. ఆ టాక్సిక్ ఇన్ఫ్లమేషన్స్ అనేవి ఎలా రెడ్యూస్ చేయాలో అలోపతిలో లేదు. సో దానివల్ల ఆ టాక్సిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే బ్లడ్ ప్రెషర్ని ఈరోజు పూట గడపడానికి బ్లడ్ ప్రెషర్ మెడిసిన్ పనిచేస్తుంది. రక్తంలో ఉన్న హెవీగా ఉన్న టాక్సిన్స్ని రెడ్యూస్ చేయడానికి ఆ పూట పనిచేస్తుంది. అంటే మళ్ళీ వచ్చే స్ట్రోక్ని మనం ప్రివెంట్ చేస్తున్నాం. అంటే 6 నెలల్లో వచ్చేది సంవత్సరానికి వస్తుంది అలోపతి మెడిసిన్స్ వాడితే. బట్ మనం టాక్సిసిటీ రెడ్యూస్ చేసి బాడీలోని ఇన్ఫ్లమేషన్ని కట్ డౌన్ చేసి డైట్ లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేయడం వల్ల మళ్ళీ ఇంకో స్ట్రోక్ రాదు. ఫస్ట్ బెనిఫిట్ మన దగ్గర రావడం వల్ల పేషెంట్కి. అండ్ ఆల్రెడీ డ్యామేజ్ జరిగిన దాన్ని కూడా ఎర్లీ స్టేజ్లో వస్తే 1 to 3 monthsలో కంప్లీట్గా రికవర్ అవ్వచ్చు. అదే లేట్ స్టేజెస్ ఉంటే మనం ఒక 1 to 2 years మెంటల్గా ప్రిపేర్ అవ్వమని చెప్తాము. అలాంటి పేషెంట్స్లో కూడా మనకు అద్భుతంగా ఫలితాలు అనేవి కనబడుతూ ఉన్నాయి. ఓకే. కొంతమంది మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యి ఉంటారు కదండి, వాళ్ళకి మన మెడిసిన్‌లో కానీ, అంటే ట్రెడిషనల్ మెడిసిన్ పరంగా కానివ్వండి, లేకపోతే ఆక్యుపంచర్‌లో కానీ. ఇప్పుడు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, సిజోఫ్రీనియా అని, క్రానిక్ ఫటిక్ సిండ్రోమ్ అని ఎన్నో ఉన్నాయి, బోల్డ్ అని ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడున్న సైన్స్కి కూడా ఇప్పుడు అంతు చిక్కింది. మన బ్రెయిన్కి ఎంత న్యూరాన్స్ ఉన్నాయో, మన డైజెస్టివ్ సిస్టమ్, మన గట్కి, మన బాడీలో ఉన్న బ్యాక్టీరియా కూడా అంతే ఇమోషన్స్, అంతే ఇవన్నీ హోల్డ్ చేసే ఇది ఉంది. అంటే మనం ఒక రకంగా సెకండ్ బ్రెయిన్ అనాలి మన డైజెస్టివ్ సిస్టమ్ని. సో ఇమోషనల్స్ అంటే ఇప్పుడు బ్రెయిన్కి ఏదైనా డ్యామేజ్ అయింది అనుకోండి, కంప్లీట్గా పేషెంట్ మెంటల్, ఎందుకంటే పక్కనున్న వాళ్ళని గుర్తుపట్టే పొజిషన్లో కూడా ఉండరు. సో దాన్ని మనం వేరే కండిషన్ అనుకోవాలి. బట్ సైకలాజికల్ కండిషన్స్ అన్నీ కూడా బ్రెయిన్కి సంబంధించినవి కావు. 90% మీ బాడీకి సంబంధించిన ఇష్యూసే. స్పెషల్లీ ఇప్పుడు శారీరకంగా వచ్చే సమస్యలు కొన్ని ఉంటాయి, మానసికంగా వచ్చే కొన్ని సమస్యలు ఉంటాయా? ఓకే. ఇప్పుడు శరీరంలో ఉన్న అవయవాల పనితీరులో ఉన్న లోపాల వల్ల మనకు కొన్ని ఇమోషన్స్ కంట్రోల్లో ఉండవు. మన కంట్రోల్ తప్పుతాయి. అన్ని ఇమోషన్స్ ఉన్నాయి మనకి, కోపం ఉంది, ఆవేశం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ లిమిట్ దాటిపోతున్నా లేదా ఆ ఇమోషన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్లనే మనం మానసిక సమస్యలు అంటున్నాం. ఇప్పుడు అసలు కోపమే రాదు, ఏమి మాట్లాడు అన్నా కూడా అది మానసిక సమస్య. ఓవర్గా మాట్లాడినా, కోపం పడుతున్నా ఇదే, ఎక్కువ ఫియర్ వచ్చినా మంచిది కాదు, యాంగ్జైటీ లెవెల్స్ వచ్చినా మంచిది కాదు. అంటే ఏది ఎక్కువైనా తక్కువైనా మంచిది కాదు. సో ఈ ఇమోషన్స్ని హోల్డ్ చేసే, బ్యాలెన్స్ చేసే, కంట్రోల్ చేసేది మన ఆర్గన్స్, మన డైజెస్టివ్ సిస్టంలో ఉండే బ్యాక్టీరియా. అది ఇప్పుడున్న ఆధునిక సైన్స్కి ఇప్పుడు అర్థమైంది. బట్ ట్రెడిషనల్ మెడిసిన్లో ఇది ఎప్పటి నుంచో ఉన్న ట్రీట్మెంట్ ఇది. సో మన దగ్గర మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న పేషెంట్స్ కూడా పెద్ద సైకాట్రిస్టులు మనకు రెఫర్ చేయడం జరుగుతుంది. సో 2020 ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రీసెంట్ కేస్ స్టడీ చెప్తాను మీకు. 25 years నుంచి ఆ పేషెంట్ మత్తు పదార్థాలు వాడుకుంటూనే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్, వాళ్ళ దగ్గర ఉన్న ట్రీట్మెంట్ ఏంటంటే రకరకాల సెడేటివ్స్ తప్ప ఏం లేదు. బ్రెయిన్ని ఫంక్షన్ చేయకుండా, ఆలోచించకుండా మొద్దుబారు చేసి మత్తులో ఉంచడమే. అంటే సిమ్టమ్స్ని కవర్ చేయాలి, అంతేగాని ప్రాబ్లం ఏంటో తెలియదు. సో అలోపతి గురించి అందరూ తెలుసు, సిమ్టమ్స్ని మాత్రమే మేనేజ్ చేయాలి. సో ఆ పేషెంట్ పాపం 25 years నుంచి రిలీజియస్గా డాక్టర్ చెప్పినట్టు మెడిసిన్స్ వేసుకొని ఆ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్కి, ఆ డిప్రెషన్ నుంచి క్రానిక్ ఫటిక్ సిండ్రోమ్, ఎందుకంటే నరాలు మొత్తం దెబ్బతిని బాడీలో అసలు పనే చేయకుండా పొద్దున్నే సాయంత్రం దాకా పడుకోవడం తప్ప ఇంకో పని లేకుండా మొద్దుబారిపోయాడు. సో ఇంకా ఆయన అసలు మార్నింగ్ సన్లైట్ నేను చూడలేని పరిస్థితి, సాయంత్రానికి ఏదో లేస్తాను, తాబేల్లాగా అటు ఇటు తిరుగుతాను, తింటాను, మళ్ళీ పడుకుంటాను, సరే ఇదే అయిపోయింది ఆ పరిస్థితి. సో డాక్టర్ రెఫర్ చేస్తారు. సో ఆయనకి 6 months కంప్లీట్గా బాడీని డిటాక్సిఫై చేసి, ఆ టాక్సిసిటీ అంతా తగ్గించి, బాడీలో అవయవాల పనితీరులో ఉన్న డిఫెక్ట్స్ అన్ని కరెక్ట్ చేస్తూ 6 monthsలో 70 to 80% రికవర్ అయ్యాడు. సో ఆల్మోస్ట్ ఒక 80% మెడిసిన్స్ కూడా తగ్గించారు. తర్వాత నేను చెప్పాను, నా పని అయిపోయింది, కేవలం మీ ఆహారం, మీ జీవనశైలి మీద మీరు 6 నెలలు కష్టపడండి, ఆ 30% మెడికేషన్ కూడా మీరు ఆపేస్తారు.
సో ఆయన మార్నింగ్ లేచి వాకింగ్ చేయడం, యోగా చేయడము, జీవన శైలిని కరెక్ట్ చేసుకోవడం వల్ల ఆ 30% మెడికేషన్ నుంచి కూడా బయటకు వచ్చేస్తాడు. సో మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆరోగ్యం తగ్గితే అనారోగ్యం వస్తుంది, కానీ అనారోగ్యం వల్ల అనారోగ్యం రాదు. సో ఆరోగ్యాన్ని మనం సరి చేస్తే ఇంకో అనారోగ్యం రాదు, ఉన్న అనారోగ్యాన్ని కూడా మనం మూలాల నుంచి నయం చేసుకోవచ్చు. సో మా వైద్యం మెయిన్గా ఫోకస్ చేసేది ఆరోగ్యం మీద, అంటే రోగం మూలాల మీద. సో దానివల్ల కొత్త సమస్య రాదు, ఉన్న సమస్య కూడా మూలాల నుంచి నయం చేసుకోవచ్చు. సో ఇది రెండింటికి అప్లికబుల్. మెంటల్ హెల్త్ అనేది వేరే గ్రహం సంబంధించింది ఏం కాదు, మన శరీరానికి సంబంధించింది. సో మా దాంట్లో లెఫ్ట్ హ్యాండ్కో డాక్టర్, రైట్ హ్యాండ్కో డాక్టర్ అంటూ ఉండడు, మొత్తం శరీరానికి ఒక్క డాక్టరే ఉంటాడు. మీ మానసికంగా, మీ శారీరకంగా ఏ సమస్య ఉన్నా మేము దాని మూలాల నుంచి నయం చేయడమే పని. అర్థమైంది కదమ్మా. సో మన బ్రెయిన్ రిలేటెడ్ డిసార్డర్స్లో మనం చూసుకుంటే పక్షవాతానికి నాడీ వ్యవస్థ మీద మనం ఎక్కువగా కాన్సన్ట్రేటెడ్గా మన వైద్యం ఉంటుంది కాబట్టి ఇది బెస్ట్ ట్రీట్మెంట్గా మనం పరిగణించవచ్చు. అలాగే చాలామంది ఇంకా సఫర్ అయ్యేది బ్రెయిన్ ట్యూమర్స్. ట్యూమర్స్ అనేవి ఎందుకు ఫామ్ అవుతాయండి? సో ట్యూమర్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి శరీరంలో క్యాన్సర్ సెల్స్ అనేవి సర్వసాధారణం, ప్రతి ఒక్కరి శరీరంలో ఉంది. ఎందుకంటే పొల్యూషన్కి అందరం గురయ్యాం. అర్థమైంది కదమ్మా. సో ఈ క్యాన్సర్ సెల్స్ ఎప్పుడు మల్టిప్లై అవుతాయి? మన ఆరోగ్యం తగ్గుతున్నా కొద్దీ, మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతున్నా కొద్దీ, బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గిపోతే అవి మల్టిప్లై అవుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ బ్రెయిన్లో మనకి ఇప్పుడు ఒకవేళ అక్కడే ఏదైనా టాక్సిన్స్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, అంటే హెల్దీ టిష్యూస్ని ప్రొటెక్ట్ చేయడానికి బాడీ సెల్ఫ్గా ఒక ప్రొటెక్షన్ లేయర్ తయారు చేస్తుంది. ఆ అన్హెల్దీ సెల్స్ అన్నిటినీ ఒక దాంట్లో ఉంచుతుంది. సో దానివల్ల మనకి సిస్ట్ లాంటి ఫార్మేషన్స్, నీటి బుడగలాగా ఉంటుంది అది. సో దాంట్లో మెల్లిమెల్లిగా ఇంకా చెడిపోవడం, కులిపోవడం లాగా ట్యూమర్ లాగా గడ్డ కట్టిపోతుంది. సో దాన్ని, ఆ గడ్డని యాక్చువల్గా బాడీ ప్రొటెక్ట్ చేస్తుంది, వేరే పార్ట్స్కి ఎఫెక్ట్ కాకుండా దాన్ని బాడీలో ఉన్న కాస్త ఉన్న డిఫెన్స్ మెకానిజం ప్రొటెక్ట్ చేయడానికి అది తయారు చేసింది. కానీ మనం ఏం చేస్తాము, ట్యూమర్ ఉంది, సిస్ట్ ఉంది, దాని లోపల ఉన్న రోగనిరోధక శక్తిని సరిచేసి దాన్ని బలోపేతం చేసి బాడీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ మెటబాలిజంని కరెక్ట్ చేసి దాన్ని క్యూర్ చేయట్లేదు. దాన్ని ఏం చేస్తాము, ట్యూమర్ని తీసేద్దాము, సిస్ట్ని తీసి పాడేద్దాము. సో అక్కడ ఏమవుతుంది, ఆ సెల్స్ అప్పటి వరకు బాడీ ప్రొటెక్ట్ చేసుకున్న సెల్స్ అన్నీ కూడా విడుదలైపోతాయి, రక్తం బ్లడ్ స్ట్రీమ్లో విడుదలైపోతాయి. సో విడుదలైపోయి అది ఎక్కడెక్కడో చేరి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ కొత్త ఫార్మేషన్స్ స్టార్ట్ చేస్తుంది. సో ఏదో ఒక వైటల్ ఆర్గన్లో అది చేరుకుంది అనుకోండి, అక్కడ మనకి క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. అంటే అప్పటి వరకు అది ట్యూమరే, కానీ దాన్ని మనం డిస్టర్బ్ చేయడం వల్ల అది ఒక చోట నుంచి ఒక చోట స్ప్రెడ్ అయ్యే అబిలిటీ వచ్చినప్పుడే క్యాన్సర్ అంటారు. అప్పటి వరకు ట్యూమరే అది. సో దాన్ని సర్జికల్గా డీల్ చేసినా, లేదా దానికి రేడియేషన్, కీమోథెరపీ మళ్ళీ ఇమీడియట్గా ఇవ్వాలి, రేడియేషన్ కీమోథెరపీ ఇవ్వాలి అంటారు. సో రేడియేషన్ కీమోథెరపీలో సైంటిఫిక్గా మనం మాట్లాడుకుంటే క్యాన్సర్ క్యూర్ చేస్తుందనే దాఖలాలు ఏం లేవు. క్యాన్సర్ క్యూర్ చేయగలుగుతుందని ఏం లేదు. బట్ మళ్ళీ దాని సైడ్ ఎఫెక్ట్స్కి మళ్ళీ క్యాన్సర్ సెల్స్ అభివృద్ధి అవుతుందనే ఎవిడెన్స్ మాత్రం ఉంది. బట్ ఆ పార్ట్లో అయితే క్యాన్సర్ కణాలని చంపేస్తుందని అంటారు, చంపేస్తుంది. సో దానికి మంచి తెలియదు, చెడు తెలియదు. సో మంచి కణాలు చనిపోతుంటాయి, చెడు కణాలు చనిపోతుంటాయి, రెండు డ్యామేజ్ అవుతుంది, కొలాటరల్ డ్యామేజ్ ఉంటుంది. సో ఆ కొలాటరల్ డ్యామేజ్ వల్ల ఏమవుతుంది అంటే ఉన్న కాస్త ఇమ్యూనిటీని కూడా మనం దెబ్బతీయడం వల్ల మళ్ళీ మళ్ళీ క్యాన్సర్ సెల్స్ వస్తాయి. అర్థమైంది కదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 80 to 90% జనాలు క్యాన్సర్ వల్ల చనిపోవట్లేదు, దాని ట్రీట్మెంట్ వల్ల చనిపోతున్నారు.